బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కంకర వేసి వదిలిపెట్టడంతో ప్రమాదాలు జరిగి కాలు చేతులు విరగడం జరిగిందని వెంటనే రోడ్డు మరమ్మతు చేయించి సమస్యలు తీర్చాలని సూరారం చందంపేట గ్రామాల ప్రజలు కోరారు. చిన్నచంకరంపేట మండలం చందంపేట నుంచి సూరారం వరకు వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం 1,75,00,000 రూపాయలు మంజూరు కాగా అప్పటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరై 3 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి రోడ్డు పనులు పూర్తి కావడం లేదు. చందంపేట సూరారం గ్రామాల మధ్య రోడ్డు సరిగా లేక ఇరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటీ రోడ్డు మంజూరు కావడంతో ప్రజలు ఎంతో ఆనందించారు. కానీ ఆనందం కొద్ది రోజులు కూడా ఉండలేకపోయింది. ఈ రోడ్డు పూర్తయితే సూరారం గ్రామం నుంచి చెగుంట వెళ్లడానికి మార్గం సులువు అవుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశ ఏర్పడింది. వీటి నిర్మాణంలో భాగంగా కంకర వేసి బీటీ మర్చిపోయారు. 6 నెలల క్రితం 3 కిలోమీటర్ల మేర రోడ్డుపై కంకర వేసి బీటీ వేయకుండా అలాగే వదిలివేయడంతో కంకర రోడ్డుపై రాకపోకలకు వాహనదారులు పాదాచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజూరైన పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డు వేసేందుకు కంకర వేసి వదిలివేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగినా ఎవరు కూడా పట్టించుకోవటం లేదని అధికారులు స్పందించి ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై ఆర్ఎండ్బి ఏఈ విజయసారథిని ఫోన్ ద్వారా వివరణ కోరగా వారం రోజుల్లో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రోడ్డుపై ఉన్న కంకరను రోలింగ్ చేయించి తాత్కాలిక సమస్యను పరిష్కరిస్తానన్నారు. మా సూరారం తండ మా శంకరంపేట ఏమైందంటే చందంపేట నుంచి సూరారం వెళ్ళే తవ్వకు మొత్తం కంకర పోసి ఘోరమైన ఇబ్బంది అవుతుంది. మాకు బండ్లు నడవాలన్నా ఆటోలు నడవాలన్నా ఇక్కడికి ట్రాక్టర్ తీసుకుపోవాలన్నా ఘోరంగా ఇబ్బంది అవుతుంది. పంచర్లు అవుతున్నాయి, టైర్లు కూడా. బండ్లు పోవాలంటే నైట్ కంపెనీకి పోయేటోళ్ళం, బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్డు కూడా శ్రమంగా నడచలేము. మొన్న అయితే పడి ఒక ఆయన చేతులు కాలు ఇరిగినాయి. కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మాకు రోహిత్ సార్ జర తొందరగా వేపియాలని సార్కు అడిగితేమో మేము ఇప్పుడు కాదు బాబు, సార్ బిల్ వేస్తలేడని సార్ అడిగిండు. అట్లా కాదు సార్, మీరైనా వేపియండి, సార్ వేస్తాడేమో బిల్ అని అట్లా అడిగితేమో ఆయన ఏమన్నాడు, కాదు బాబు ఇప్పుడైతే కాదు, ఆ సార్ బిల్లు పడంగానే వేస్తాము, మాకు ఇబ్బంది ఉన్నదని మేము అడిగినాం. సార్ దగ్గర పోయి ఒక 2 కాంట్రాక్టర్ పోయి అడిగినాం. అడిగితేనేమో ఇప్పుడు కాదు, బిల్లు పడంగానే అవుతుంది అన్నాడు. అట్లా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ తొందర ఆదుకోవాలని మనవి చేస్తున్నాను. 6 నెలలు అయిపోతుంది, 7వ నెల దగ్గర వస్తుంది. ఇప్పుడు తొక్కేయాలి, అట్లనే పోసి ట్రాక్టర్తో సాఫ్ చేసి అట్లనే నిలిచిపెట్టింది. ఇక 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మాకు ఈ రోడ్డు చేపించుకొని మాకు ఆదుకోవాలని ఈ ప్రభుత్వం తొందరగా చేపియాలని, వానాకాలంలో ఘోరమైన స్థితి అవుతుంది, మాకు ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. అని కూడా కాలే మాకు. మేము కైకిలు పోతే కూడా అది బండ్లు పోతే కూడా అది బండ్లు ఇట్లా పోయి రాసుకొని మా మడిది కూడా చేయి ఇరిగింది. మా 2 మడిదిలకు మాకు పోతానికి ఇబ్బంది అవుతుంది. అటు కైకిల్ పనికి పోతే కూడా బుడదలు అవుతుంది, ఊళ్ళకి పోతే కూడా బుడదలు అవుతుంది. మేము మాకు కాస్త సూరారం దవాఖానకు పోతాం. మేము దవాఖానకు పోతే బిర్జు ఆడ దాటనిస్తలేదు. అవి మొత్తం ఇబ్బంది అవుతుంది. కంకర మీద ఇబ్బంది అయి మాకు ఇబ్బంది అవుతుంది. దవాఖానకు పోతే కూడా అది లేదు. రోడ్డు వేసి మాకు ఆదుకోవాలి. సూరారం రోడ్డు బీటీ రోడ్డు 3 సంవత్సరాలు ఇప్పుడు ఎటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. దయచేసి దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. దానిలో గాలిపడి కాలు చేయబడి పడరము మళ్ళీ పడరు వాళ్ళు దాకా పడే చెయ్యి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. 10 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి, ఇప్పుడు రోడ్లు దాని మాకు పొలాలతో పోనీ చాలా ఇబ్బంది అవుతుంది. కంకర మీద నడవనిచ్చి అసలేదు, మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. మాది చిన్న శంకరంపేట మండల్ సురారం గ్రామం, లంబటండ రుక్కేటండ మాది. ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి బ్రిడ్జ్ కడతామని చెప్పారు, కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. వానకాలం వస్తే బండ్లు మొత్తం పడి కూడా చేతులు ఇరిగిపోతున్నాయి, కాళ్ళు ఇరిగిపోతున్నాయి. కానీ అట్లయినా వాళ్ళ బాధకు దిగదించి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఏంటంటే ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఎవరు చెప్పకుండా మేము చెప్తున్నాం. నాది లంబటండ ఊరు మధ్యలో ఉంటాం మేము. ఇటు చందంపేట గ్రామం, ఇటు సురారం గ్రామం, మేము మధ్యలో ఉంటాం. కాబట్టి ఎవరు ప్రభుత్వం కూడా వస్తలేరు, చూస్తలేరు. ఎందుకంటే రోడ్ వేస్తామని కూడా ఇప్పటి కూడా వేయలే. ఆ బండ్లు మేము ఆటోలు వేసుకున్నా కానీ 2 సంవత్సరాల నుంచి నడితే
ఒకటి 2-3 నెలలకే నా ఆటో టైర్లు మొత్తం కంకరతోని పంక్చర్లు అయిపోతున్నాయి. ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం కోరుతున్నాం ఏంటంటే త్వరగా రోడ్ వేపిస్తే సురారం గ్రామంలో ఆ బ్రిడ్జ్ వేపిస్తే మంచిగా ఉంటుంది అని మేము కోరుతున్నాం. కాబట్టి ఒకసారి దయచేసి మా గురించి ఆలోచించి ఆ బ్రిడ్జ్ కట్టినట్టు సహాయం చేయండి, ఆ రోడ్ వేసినట్టు సహాయం చేయమని ప్రభుత్వానికి ఇది కోరుకుంటున్నా.